టీచర్ ఎలిజిబిలిటీ టెట్ గురించి మనం ఇప్పటికే చాలా వీడియోలు చేసాం. ఈరోజు ఈ వీడియోకి ఒక ప్రత్యేకత ఉంది. అదేమిటంటే చాలామంది ఇన్ సర్వీస్ ఉపాధ్యాయులు మాకు మెటీరియల్ ఎక్కడ దొరుకుద్ది ఈ షార్ట్ టైంలో, లేకపోతే మాకు కోచింగ్ ఎక్కడ లభ్యమవుద్ది, ఈ విధమైనటువంటి ప్రశ్నలు. ఎందుకంటే దాదాపు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం ఒక 60 నుంచి 70 వేల మందికి పైగా ఇన్ సర్వీస్ ఉపాధ్యాయులు టెట్ పరీక్ష రాయాలి. వీళ్ళతో పాటు నిరుద్యోగులుగా ఉండి డిఎస్సి రాద్దాం అనుకునే అభ్యర్థులు కూడా చాలామంది టెట్ పరీక్ష రాస్తారు. వాస్తవంగా టెట్లో ఇంతకుముందు క్వాలిఫై అయినటువంటి నిరుద్యోగులు కూడా ఇప్పుడు మళ్ళీ టెట్ రాస్తారు. ఎందుకంటే మార్కులు ఏమన్నా పెరుగుతాయేమో అనేటటువంటి ఆశాభావంతో. కాబట్టి ఇటు ఇన్ సర్వీస్ ఉపాధ్యాయులు, అటు నిరుద్యోగులుగా ఉండి టెట్ రాస్తున్నటువంటి అభ్యర్థుల కోసం 2 విషయాలు ఇక్కడ చెప్పదలుచుకున్నాను. మొదటిది, టెట్ మెటీరియల్కి సంబంధించి ఒక విషయాన్ని మీ దృష్టికి తెస్తాను. యూటీఎఫ్ మీ అందరికీ తెలుసు, యునైటెడ్ టీచర్స్ ఫెడరేషన్. అది ఒక పెద్ద ఉపాధ్యాయ సంఘం. అనేక ఉపాధ్యాయుల సంక్షేమానికి అనేక కార్యక్రమాలు చేస్తూ ఉంటుంది. విద్యారంగ పరిరక్షణ కోసం కృషి చేస్తూ ఉంటుంది. మీ అందరికి కూడా తెలుసు. యూటీఎఫ్ ఒక మెటీరియల్ని ముద్రిస్తుంది. ఒక వారం రోజుల్లాగా మెటీరియల్ రావడానికి అవకాశం ఉంది. పేపర్ 1Aకి ఒక 5 పుస్తకాలు 6 పుస్తకాలు, అలాగే పేపర్ 2Aలో మరి సైన్సు, సోషలు, ఇంగ్లీష్ లిటరేచరు, తెలుగు లిటరేచరు, ఈ సబ్జెక్టులకి ఈ మెటీరియల్ ప్రింట్ చేస్తూ ఉంది. ఈ మెటీరియల్ కావాల్సినటువంటి వాళ్ళు, అంటే ఈ మెటీరియల్ సుమారుగా మామూలుగా అయితే చాలా కాస్ట్లీ మెటీరియల్ ఇది బయట బజార్లో. కానీ ఈ మెటీరియల్ని యూటీఎఫ్ ఒక 600-650 రూపాయలు, 5-6 పుస్తకాలు వస్తాయి ఒక్కొక్క దానికి, 600 నుంచి 650 రూపాయల చొప్పున అందించడానికి అభ్యర్థులకు కానీ ఇన్ సర్వీస్ ఉపాధ్యాయులకు కానీ అందించడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అందుకని మీరు మీ జిల్లాల్లో ఈ వీడియో విన్నవాళ్ళు మీ జిల్లాల్లో అక్కడ యూటీఎఫ్ స్థానిక నాయకులు ఉంటారు. వాళ్ళని సంప్రదించినట్లయితే మీకు ఆ మెటీరియల్ తెప్పించి ఇస్తారు. ఎందుకంటే ఇప్పటికే ప్రింటింగ్ అనేది స్టార్ట్ అయింది. ఇది మొదటి అంశం. రెండోది, కోచింగ్కి సంబంధించి కూడా యూటీఎఫ్ ఇప్పుడు రిసోర్స్ పర్సన్స్కి ఆల్రెడీ కోచింగ్ ఇస్తుంది. కొంతమంది రిసోర్స్ పర్సన్, అంటే డిస్ట్రిక్ట్ లెవెల్ రిసోర్స్ పర్సన్లను ఎంపిక చేసింది. వాళ్ళకి స్టేట్ రిసోర్స్ పర్సన్స్ ద్వారా ఆ శిక్షణ ఇస్తుంది. స్టేట్ రిసోర్స్ పర్సన్స్ కూడా మేము విజయవాడలో ప్రత్యేకంగా శిక్షణ ఇస్తూ ఉన్నాం. ఇంటర్న్ వీళ్ళు వెళ్ళి ఆయా జిల్లాల్లో నిరుద్యోగులకు కానీ ఇన్ సర్వీస్ ఉపాధ్యాయులకు కానీ ఈ నెలాఖరులో శిక్షణ ప్రారంభించి శిక్షణా తరగతులు నిర్వహిస్తారు. ఇది 2వ అంశం. ఇక 3వ అంశం, కేఎస్ లక్ష్మణరావు పీపుల్స్ ఛానల్ తరఫున టెట్ రాస్తున్నటువంటి ఉపాధ్యాయులు, టెట్ రాస్తున్నటువంటి నిరుద్యోగులకి కొన్ని ప్రత్యేక తరగతులు, ఆన్లైన్ తరగతులు నిర్వహించాలని భావిస్తున్నాం. అన్ని సబ్జెక్టులు కాదు, వాస్తవంగా కంటెంట్కి పెద్ద మనం నిర్వహించాల్సినటువంటి అవసరం లేదు. కానీ చైల్డ్ డెవలప్మెంట్ అండ్ పెడగాగి, అది ఒక్కోసారి కష్టంగా ఉంటుంది ఆ సబ్జెక్ట్కి 1-2 క్లాసులు, దాని యొక్క సింపుల్ టెక్నిక్స్. అట్లనే ఇంగ్లీషు 30 మార్కులకు ఉంటుంది. అటు పేపర్ 1Aలో కానీ 2Aలో కానీ 30 మార్కుల్లో 24 మార్కులు గ్రామర్ ఉంటుంది, 6 మార్కులు మెథడాలజీ ఉంటుంది. అలాగే తెలుగు ఒక క్లాసు, తెలుగు కూడా 24, 6 మార్కులు 2 చోట్ల ఉంటాయి. అలాగే ముఖ్యంగా మెథడాలజీకి సంబంధించి ఒక 4-5 క్లాసులు. మొత్తం మీద రాబోయే 15 రోజుల్లో ఒక 10 క్లాసులు మెథడాలజీకి సంబంధించి కానీ, అట్లాగే చైల్డ్ డెవలప్మెంట్ పెడగాగికి సంబంధించి కానీ, అట్లాగే ఇంగ్లీషు గ్రామర్కి సంబంధించి కానీ, తెలుగుకు సంబంధించి కానీ ఈ క్లాసులు, అంటే కంటెంట్ జోలికి వెళ్ళాం మేము. సో ఈ ఛానల్ ద్వారా ఈ ఒక 10-18 క్లాసులు నిర్వహించాలి, మంచి రిసోర్స్ పర్సన్స్తో ఈ క్లాసులు ఏర్పాటు చేయాలని చెప్పేసి భావిస్తున్నాం. కాబట్టి ఈ వీడియో విన్నవాళ్ళు మీరు ఇంకేమైనా సూచనలు సలహాలు ఉండి మీరు తెలియజేసినట్లయితే ఈ వీడియో ద్వారా మేము వాటిని ఆచరించడానికి ఎటువంటి క్లాసులు పెడితే బాగుంటుంది. ఇప్పుడు మీకు 3 అంశాలు చెప్పాను. ఒకటి, యూటీఎఫ్ ద్వారా మీకు కావాల్సిన మెటీరియల్ అందించడం. 2, యూటీఎఫ్ ద్వారా జిల్లాల స్థాయిలో ప్రత్యక్షంగా ఆఫ్లైన్ క్లాసులు నిర్వహించడం. 3, కేఎస్ లక్ష్మణరావు పీపుల్స్ ఛానల్ ద్వారా మీకు కొన్ని ప్రత్యేకమైన క్లాసులు నిర్వహించడం. అవేటో కూడా మీకు చెప్పాను. ఆ రకంగా చేయాలని భావిస్తున్నాం. మీ సూచనలు ఏమైనా ఉంటే తెలియచేయండి అని కోరుతూ, కేఎస్ లక్ష్మణరావు పీపుల్స్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, ప్రోత్సహించండి.